పూర్ణిమ సాయిని ముంబై నుంచి హైదరాబాద్కి తీసుకొస్తున్నారు పోలీసులు. ఆమెని రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తున్న పోలీసులు ఇవాళ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. పూర్ణిమ సాయి తల్లిదండ్రుల్ని కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆమెని చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ముందు ప్రవేశపెట్టనున్నారు. గత నెల 7న అదృశ్యమైన పూర్ణిమ కోసం వేర్వేరు బృందాలుగా విడిపోయి పోలీసులు విశ్వ ప్రయత్నమే చేశారు. చివరికి ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. బిడ్డ జాడ తెలియడంతో కన్నవాళ్లు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్ణిమ సాయిని ముంబై నుంచి హైదరాబాద్కి తీసుకొస్తున్నారు పోలీసులు. ఆమెని రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తున్న పోలీసులు ఇవాళ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. పూర్ణిమ సాయి తన తల్లిదండ్రుల్ని కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆమెని చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ముందు ప్రవేశపెడతారు. గత నెల 7న అదృశ్యమైన పూర్ణిమ కోసం వేరువేరు బృందాలుగా విడిపోయి పోలీసులు విశ్వ ప్రయత్నమే చేశారు. చివరికి ఆమె ఆచూకీని తెలుసుకున్నారు. అయితే బిడ్డ జాడ తెలియడంతో కన్నవాళ్లు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రాత్రికి పూర్ణిమ సాయిని తీసుకుని పోలీసులు హైదరాబాద్కి చేరుకుంటారు. ఆ తర్వాత ఏం జరగబోతోంది మా ప్రతినిధి విజయ్ తెలియజేస్తారు. విజయ్, పోలీసుల ముందున్న కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇప్పటికీ ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. పూర్ణిమ సాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తారా లేదన్న దానిపైన ఇప్పటికే ముంబై జువెనైల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుగానైతే సైబరాబాద్ పోలీసులకు వాళ్ళు అప్పచెప్పారు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు దారిలో ఉన్నారు. హైదరాబాద్కి రోడ్డు మార్గం ద్వారా పూర్ణిమ సాయిని తీసుకొస్తున్నారు. రాత్రి 11 గంటలకల్లా సైబరాబాద్ చేరుకుంటారు. ఇమీడియట్ గా అంటే వెంటనే వచ్చిన తర్వాత వెంటనే సైబరాబాద్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ కి అప్పచెప్తారు. రేపు ఉదయం ఆమె ఇప్పటికే కిడ్నాప్ చేసింది కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు మళ్ళీ పూర్ణిమ సాయి నిర్ణయం అడుగుతుందా లేదంటే పోలీసులకు వదిలేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ పోలీసులకు వదిలేస్తే తల్లిదండ్రులను పూర్ణిమ సాయిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి అప్పచెప్తారా లేకుంటే కోర్టు వేరే ఏదైనా నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికీ మాత్రం ప్రస్తుతానికైతే పూర్ణిమ సాయిని రాత్రి తీసుకొచ్చిన తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ లో ఉంచి రేపు ఉదయం కోర్టులో హాజరుపరిచిన తర్వాతనే భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ విజయ్. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో జూన్ 7న అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హోంలో క్షేమంగా ఉంది. పోలీసులు ముంబై నుంచి ఆమెని హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. జూన్ 7వ తేదీన ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్లిన పూర్ణిమ ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ రోజు ఆమె స్కూల్కి రాలేదని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఆధారం లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే చివరికి ఆమె ఆచూకీ లభ్యమైంది. జూన్ 7 నుంచి కనిపించకుండా పోయిన పూర్ణిమ ఆ రోజే షిరిడీ వెళ్లి సాయిబాబాని దర్శించుకుంది. ఒకరోజు అక్కడే ఉండి తర్వాత అక్కడి నుంచి ముంబైకి వెళ్ళిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంబైలోని ఒక లాడ్జ్ ముందు పూర్ణిమ తచ్చాడుతుండగా ముంబై పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించారు. తన పేరు అనికశ్రీ అని, తల్లిదండ్రులు చనిపోయారని ఆమె పోలీసులతో చెప్పింది. హైదరాబాద్లోని ఒక ఆశ్రమం నుంచి వచ్చానని చెప్పింది. దీంతో ముంబై పోలీసులు ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హోంకి ఆమెని తరలించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెని ఎంతగా ప్రశ్నించినా పూర్ణిమ వారికి నిజం చెప్పలేదు. కొన్ని రోజుల క్రితం అదే హోంలో మరో తెలుగు బాలిక చేరింది. ఆమెతో పూర్ణిమ మాటలు కలిపింది. తనది హైదరాబాద్ అని, ఇంటి నుంచి పారిపోయి వచ్చానని చెప్పింది. ఈ విషయం హోం నిర్వాహకులకు ఈ బాలిక చెప్పింది. దీంతో హోం నిర్వాహకులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. వెంటనే ముంబై పోలీసులు హైదరాబాద్ పోలీసులకి ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. వివిధ కోణాల్లో పరిశీలించాక ఆమె పూర్ణిమ అనే నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు ముంబై వెళ్లిన తల్లిదండ్రులను ఆమె చూడ్డానికి ఇష్టపడలేదు. దీంతో నిరాశగా తల్లిదండ్రులు వెనుదిరిగారు. పూర్ణిమను హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ముందు హాజరుపరుస్తారు. బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఒంగోని వినయంగా ఎస్ బాస్
పూర్ణిమ సాయి డిసోసియేటివ్ డిజార్డర్తో బాధపడుతోందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. బాల్యంలో చైల్డ్ అబ్యూస్కి గురైన వారు ఇలా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు. వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ అంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం పూర్ణిమ సాయికి పట్టి చూస్తూ ఉంటే తనకేంటంటే కొంచెం ఈ డిసోసియేటివ్ డిజార్డర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇది డిసోసియేటివ్ డిజార్డర్ అంటే ఉదాహరణకి పాప ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి మనం ఇప్పుడు పర్సనాలిటీ డిజార్డర్గా కాల్ చేయలేం. ఎందుకంటే 18 years దాటిన తర్వాత అది పర్సనాలిటీ డిజార్డర్ అవుతుంది. యూజువల్గా ఏంటంటే పాపని ఆ హిస్టరీ బట్టి చూస్తూ ఉంటే ఆమెకి హిస్ట్రియానిక్ ట్రైట్స్ ఎక్కువగా ఉన్నాయి. హిస్ట్రియానిక్ ట్రైట్స్ అంటే ఏంటంటే ఆ పాపకి సినిమాల్లో ఎక్కువగా నటించాలని, సీరియల్స్లో ఎక్కువగా నటించాలని, సో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది, ఎక్కువగా సీరియల్స్ చూస్తుంది, సో ఎక్కువగా యాక్టింగ్ మీద ఎక్కువగా ప్రేమ పెంచుకుందనమాట అమ్మాయి. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ హిస్ట్రియానిక్ ట్రైట్స్ డెవలప్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు. సో తర్వాత అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది. అందరూ నన్నే ప్రేజ్ చేయాలి, అందరూ నా వైపే చూడాలి. సో అట్లాంటి ట్రైట్స్ వస్తాయి వాళ్ళకి ఏంటంటే ఓవర్ డ్రామటైజ్డ్ బిహేవియర్. అంటే ఉదాహరణకి ఏదైనా సిట్యుయేషన్ ఉందనుకోండి, వాళ్ళకి తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకుంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే యూజువల్గా ఏదైనా చైల్డ్హుడ్లో సైకలాజికల్ ట్రామా కానీ చైల్డ్ అబ్యూస్ కానీ జరిగినప్పుడు ఇట్లాంటివి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో నాకు తెలిసి పాప కూడా కొంచెం సెన్సిటివ్ లాగా ఉంది, ఇంపల్సివ్గా కూడా ఉండొచ్చు. అప్పుడప్పుడు సడన్గా కోపం రావచ్చు వీళ్ళకి, ప్రతి చిన్న విషయానికి బాగా డీప్గా ఆలోచించడము, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్. కొంచెం పెద్దగా అయిన తర్వాత దీన్ని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని పిలుస్తారనమాట. ఉదాహరణకి వాళ్ళకి బాగా స్ట్రెస్కి గురైనప్పుడు సపోజ్ పర్సనాలిటీ ఎక్స్, సడన్గా వాళ్ళు ఏంటంటే చేంజ్ అయిపోతారు, పర్సనాలిటీ వైకి వెళ్ళిపోతారు అనమాట. సో వైకి వెళ్ళినప్పుడు వీళ్ళకి పర్సనాలిటీ ఎక్స్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ పేరు, ఊరు, ఎక్కడ ఉంటారో సరిగా గుర్తుండదు వాళ్ళకి. సో తర్వాత ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీ కౌంట్ చేయటము, తర్వాత ఏంటంటే సో వీళ్ళకి టికెట్స్ కొనుక్కోవటము, తర్వాత ఏ ఊరు వెళ్ళాలా, బస్సులో ఎట్లా వెళ్ళాలా, ఇవన్నీ గుర్తుంటాయి. జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే దాన్ని. కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఐడెంటిటీ లాస్ట్ అవుతుంది. పేరు, ఊరు, తల్లిదండ్రుల పేర్లు కూడా మర్చిపోతారు ఒక్కొక్కసారి. సో ఆ వై పర్సనాలిటీలో ఉన్నప్పుడు ఎక్స్ పర్సనాలిటీ ఈ పర్సనల్ ఐడెంటిటీ పోతుంది. సో దాంతో ఏంటంటే వాళ్ళు ఎక్కడికో ట్రావెల్ చేస్తారు. వాటిని ఏంటంటే డిసోసియేటివ్ ఫ్యూగ్ స్టేట్స్ అంటారు అనమాట. అవి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, కొన్ని నెలల తరబడి కనపడరు. తర్వాత వాళ్ళకి ఆ వై పర్సనాలిటీ నుండి ఎక్స్ పర్సనాలిటీకి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి పాత బ్యాక్గ్రౌండ్ మొత్తం గుర్తుకొస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఇట్లాంటి వాళ్ళు చాలా హైలీ ఇంటెలిజెంట్ ఉంటారు. సో వీళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మెమరీ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెమరీ డిస్టర్బెన్సెస్ డెవలప్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. బట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే ఎక్కడికైనా ట్రావెల్ జరుగుతారు, ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి. సో ఒక్కళ్ళే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. కానీ ఏంటంటే ఆ ప్రీవియస్ పర్సనాలిటీ ఇన్ఫర్మేషన్, జనరల్ ఐడెంటిటీ అనేది వాళ్ళకి ఉంటుంది, పర్సనల్ ఐడెంటిటీ అనేది గుర్తుండదు అనమాట వీళ్ళకి. ఆ పర్సనల్ ఐడెంటిటీ పోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ఎక్కడైనా ఉంటారు, కొన్ని సంవత్సరాల తరబడి ఉండొచ్చు, కొన్ని నెలల తరబడి ఉండొచ్చు. తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రీవియస్ పర్సనాలిటీ గుర్తుకు వచ్చినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళే వేరే వాళ్ళ ద్వారా కానీ ఇట్లా వాళ్ళు కానీ మన ఇంటికి రావాల్సిన జరుగుతుందన్నమాట వీళ్ళకి. సో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట అన్నా వెంటనే ఫీల్ అయిపోతారు. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఏమైనా చెప్పారనుకోండి దాన్ని ఎప్పుడు నెగిటివ్గా తీసుకుంటారు. సో ఫ్రెండ్స్ ఏమైనా చెప్పారనుకోండి అది బ్యాడ్ అయినా కావచ్చు, దాన్ని మంచిగా తీసుకుంటారు అనమాట. వీళ్ళు హైలీ సజెస్టబుల్ బిహేవియర్ అంటారు వీళ్ళని. సో ఇంట్లో వాళ్ళకి మాట వినరు, కానీ బయట ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినవి మంచిగా మైండ్లోకి ఎక్కించుకుంటారు వీళ్ళు. సో దాంతో ఏంటంటే అది మంచా చెడా అనేది వాళ్ళకి ఆ ఏజ్లో తెలియదు. వాళ్ళకి ఆ జడ్జిమెంట్ కానీ ఆ తర్వాత పోతే ఈ కోపింగ్ స్కిల్స్ కానీ అంతగా ఉండవు వాళ్ళకి. దాంతో ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఇట్లాంటి పేషెంట్స్ అంటే ఇట్లాంటి పిల్లలతో సో కొంతమంది అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఏమైనా జరగచ్చు వాళ్ళకి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పూర్ణిమ సాయితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్నారు మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి. తల్లిదండ్రులు ముందుగా జాగ్రత్త పడి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదంటున్నారు. ప్రవర్తన ఇవన్నీ చూస్తుంటే ఈ అమ్మాయి చాలా అబద్ధాలు చెప్పింది. అంటే ఒకటి, తన తల్లిదండ్రులు లేరని చెప్పింది బాంబేలో పోలీసులతో. తన పేరు వేరే పూర్ణిమ సాయి కాకుండా వేరే పేరని చెప్పింది. ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.
అంటే హైలీ మ్యానిపులేటివ్ బిహేవియర్ అంటారు. అంటే అబద్ధాలు చెప్పడం, తర్వాత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడము, మ్యానిపులేటివ్ బిహేవియర్ అంటే ఒకదానికొకటి పొంతన లేకుండా చేయడం, ఇవన్నీ ఈ వయసులో కాండక్ట్ డిసార్డర్ అంటే ప్రవర్తనా లోపముల వల్ల వచ్చే ఒక మానసిక స్థితి చాలామంది పిల్లల్లో చూస్తుంటాం. వీళ్ళు ఏంటంటే ఇంట్లో డబ్బులు దొంగిలించడము, ఇంట్లో చెప్పకుండా పారిపోవడము, చాలా రెక్లెస్గా ఉండడము, బ్యాడ్ ఫ్రెండ్స్తో తిరగడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇంకా కొంతమంది మగపిల్లల్లో ఏమేమి చూస్తున్నామంటే ఇలాంటి వాళ్ళు కొంచెం చెడు అలవాట్లకు లోను కావడం, డ్రగ్స్ కానీ, మత్తు మందులకు కానీ, స్మోకింగ్ కానీ, గంజాయి కానీ, ఇలాంటి వాటికి అలవాటు పడేది కూడా ఈ కోవ కిందే వస్తుంది. అమ్మాయి కాబట్టి ఈ విధమైన ప్రవర్తనకి వెళ్ళింది. ముఖ్యంగా ఇక్కడ ఈ సాయి పూర్ణిమ విషయంలో అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయికి సినిమాలపైన వ్యామోహం బాగా ఎక్కువ. అంటే సినిమాలో నటించాలి, టీవీ సీరియల్స్లో నటించాలి, కాబట్టి తను ఏదో పేరు తెచ్చుకోవాలి అని ఆ విజువల్స్ చూస్తూ ఉంటే, మన టీవీ 9లో వచ్చిన విజువల్స్ చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మన కబాలీలో రజనీకాంత్ లాగా డైలాగ్స్ చెప్పడము, ఇమిటేట్ చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటే అమ్మాయి అంటే ఆ తెలిసి తెలియని వయసు, ఇమ్మెచ్యూర్. అమ్మాయికి ఏమీ తెలియదు, ప్రపంచము లోకము అసలు ఏంటి ఎలా అనేది తెలియదు. కాబట్టి ఏదో ఊహించుకొని ఒక ఊహాలోకంలో, ఒక ఫ్యాంటసీలో ఉండి తాను కూడా ఒక సినిమా స్టార్ అయిపోవాలి, ఆ విధంగా చెయ్యాలి అనే ఒక రకమైన భ్రమకు దానికి లోనయ్యి ఈ విధంగా ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది జరిగినట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది ఒక రకమైన ఇమ్మెచ్యూర్ చైల్డిష్ బిహేవియరే కాకుండా ఇది ఒక రకమైన కాండక్ట్ డిసార్డర్. ఇది ఎందుకు వస్తుంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోవడం అనేది ముఖ్య కారణం. నిజంగా ఈ అమ్మాయి ఈ వీడియోస్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయని చెప్తున్నారు, ఇలాంటివన్నీ కూడా యాక్ట్ చేసినట్టు ఇవన్నీ కూడా. ఇంత జరుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు 14 ఏళ్ల వయసులో చదువుకోవాల్సిన పాప ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు ఇవన్నీ గమనించి ఆ అమ్మాయిని వాళ్ళకి చేతనైతే సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే మాలాంటి ఒక చైల్డ్ సైకియాట్రిస్ట్ యొక్క సలహా తీసుకొని ఆ అమ్మాయికి ఏదైనా కౌన్సిలింగ్ కానీ అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి విశ్లేషించి ఆ అమ్మాయిని సక్రమ మార్గంలో పెట్టేదానికి అన్న ప్రయత్నం చేశాను. ఈ రెండు చేయలేదు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు ఇలాంటిది కూడా డాక్టర్లకు చూపించాలని. ఈ విధంగానే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులదే దీంట్లో ముఖ్యమైన లోపంగా నాకు అనిపిస్తుంది. కుటుంబ వాతావరణము, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడము, డిసిప్లిన్ లేకపోవడము, వాళ్ళకు ఈ అమ్మాయిని చూసుకునే సూపర్వైజ్ చేసే టైం లేకపోవడము, ఈ అమ్మాయి డే టు డే బిహేవియర్ని గమనించి ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందని సరిగా గమనించకపోవడము, స్కూల్కి వెళ్తుందా లేదా, చదువుకుంటుందా లేదా, ఇవన్నీ వాళ్ళు సరిగా పట్టించుకొని ఉంటే ఈరోజు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. కాబట్టి ఇలాంటి కాండక్ట్ డిసార్డర్స్లో పిల్లలు చిన్నప్పటి నుంచే మనకు తెలిసిపోతుంది. అంటే 7వ క్లాసు 8వ క్లాసు నుంచే మనకు వాళ్ళలో ఇలాంటి అవలక్షణాలు కనబడతాయి. వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఇది యాంటీ సోషల్ పర్సనాలిటీగా మారిపోతారు. అంటే సంఘ వ్యతిరేక శక్తులుగా, అంటే దొంగతనాలు చేయడము, నేరాలు చేయడము, రేపులు చేయడము, మర్డర్స్ చేయడము, మగవాళ్ళు అయితే ఇట్లా. అంటే వీళ్ళను మనం ఇలా వదిలేస్తే సమాజానికి వ్యతిరేకమైన ఒక దుష్ట శక్తులుగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. అమ్మాయిల విషయంలో అయితే వీళ్ళు ఆఖరికి ఈ ప్రాస్టిట్యూట్స్, ఈ బ్రోతల్ హోమ్స్లో వెళ్ళిపోవడం కానీ, ఇలా మాఫియా గ్యాంగ్స్లో చేరిపోవడం కానీ, ఇలాంటి వాటికి కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తమ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక కంట కనిపెట్టి చిన్నప్పటి నుంచి సరిగా మనం చూస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితి చాలా వరకు మనం నివారించడానికి అవకాశం ఉంది. ఈ సాయి పూర్ణిమ విషయంలో కూడా ఇది కేవలం పోలీసులు అనే కాకుండా వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఒక చైల్డ్ సైకియాట్రిస్ట్కు చూపించి వారితో ఈ అమ్మాయి యొక్క మానసిక స్థితిని అధ్యయనం చేసి, ముఖ్యంగా అమ్మాయి కంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అనుకున్నారా? కబాలిరా. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా?